యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ యొక్క సేవకుని మరుగు చేసి, సంపూర్ణముగా మరుగు చేసి, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడిన వాక్య భాగములో ఒక మత్స్యము, ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్ద తిమింగలము యోనాను మృంగివేసినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాను. యోనాను మృంగివేసినట్లుగా ఓ మాటలో చెప్పాలంటే సముద్రములో ఎక్కువగా కనబడే వేల్ షార్కుగా పిలువబడుచున్న ఈ తిమింగలం, ఇది దాదాపుగా 20 మీటర్ల పొడవు ఉంటుందట. 20 మీటర్ల పొడవు ఉంటుంది ఈ మత్స్యము. దీని బరువు 7,000 కేజీలు ఉంటుందట. 7,000 కేజీలు. ఒకవేళ యోనా లాంటి వారిని 10 మందిని మింగినా కూడా దాని కడుపు నిండదు, అంత పెద్దది. ఇక్కడ ఎందుకు మృంగవలసి వచ్చినది అనే అంశము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు యోనాకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ప్రతి మానవునికి, ఆయన బిడ్డలైన వారికి దేవుడు బాధ్యతలు అప్పగించేవారుగా ఉన్నారు. బాధ్యత లేని వారుగా ఎవరు ఉండకూడదు. ఇలా చూడాలందరూ కూడా. బాధ్యత అనగానే అది నిన్ను కూర్చిన బాధ్యత, నీ కుటుంబము కూర్చిన బాధ్యత అనుకుంటున్నావేమో. దేవుని కూర్చి బాధ్యత కలిగిన వారంగా మనం ఉండాలి. యోనాకు దేవుడిచ్చిన మొదటి బాధ్యత, 2 బాధ్యతలు అప్పగించారు. అందులో మొదటి బాధ్యత ఏమిటంటే, నినివే పట్టణములకు పోయి నినివే పట్టణ ప్రజలకు నీవు నా వార్తను ప్రకటించాలి, వారికి ఉగ్రత వస్తుందని ప్రకటించాలి. 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కనబడుతున్న మాటలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటంటే, నీవు నినివే పట్టణమునకు వెళ్ళి ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? దానికి దుర్గత వస్తుంది, దుర్గతి పడుతుంది, లేకపోతే అది నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అయిపోతుంది అంటే, వారి యొక్క పాపము నా దృష్టికి ఏమాయనంటున్నాడు దేవుడు, ఘోరమాయను. అంటే వారు ఘోరమైన పాపము చేసేవారుగా ఉన్నారు. దేవుడు అంటే బైబిల్ లేకుండా, భక్తి లేకుండా తినడము, త్రాగడము, వ్యభిచారము చేయడము, లోక సంబంధమైన పాపములోనే వారు ఉన్నారు. వారు ఘోరమైన పాపములు ఉన్నారు కనుక
దేవుడు వారికి చెప్పే మాట, నేను నా ఉగ్రతను పంపిస్తాను, నా ఉగ్రతను వారి మీదకి పంపిస్తాను, కాబట్టి నీవు వెళ్ళి చెప్పు, ప్రకటన చేయి, ఎలాగునా దేవుని ఉగ్రత వస్తుందని ప్రకటన చేయి అని దేవుడు చెప్పాడు. అయితే ఈ యోనా ఏం చేశాడంటే, దేవుని యొక్క బాధ్యత విడిచిపెట్టి తాను చేసిన పని ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుని ఆజ్ఞను, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి, దేవుడు వెళ్ళమన్నా నినివేకి వెళ్ళకుండా తాను ఎక్కడికి బయలుదేరుతున్నాడు అంటే తర్షీషుకు బయలుదేరుతున్నాడు. 3వ వచనములో మనం చూసినట్లయితే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. దేవుడు వెళ్ళమన్నది నినివేకైతే తాను తర్షీషుకు వెళుతూ ఉన్నాడు. మనిషి యొక్క నైజమనే, దేవుడు చేయమన్నది చేయరు, దేవుడు చేయొద్దన్న పని చేస్తారు. దేవుడు ఏది చేయమన్నారో అది చేయరు. దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు దానికి వచ్చేది శిక్ష, దానికి వచ్చేది నష్టము. యోనా కూడా ఏమి వచ్చింది అంటే, తాను భయంకరమైన ఉపద్రవములోనికి లేక తాను శిక్షకు గురైపోయాడు. దేవుని మాట ధిక్కరించినందున 4వ వచనములో మనకు కనబడుతుంది. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. దేవుని మాట వినందున వచ్చింది ఏమిటంటే భయంకరమైన గాలి తుఫాను. తన యొక్క ప్రయాణములో, తాను వెళ్ళవలసిన ప్రయాణములో, నీ జీవితంలో కూడా నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించి, నీవు దేవుడు నడవమన్న మార్గములో నడవకుండా, దేవుడు వెళ్ళమన్నా ఆ మార్గములో నీవు వెళ్ళకుండా వేరే మార్గములో నీవు వెళ్ళావంటే గాలి తుఫాను లాంటి పరిస్థితులు నీ జీవితంలో కూడా కలుగుతాయి. యోనా జీవితంలో అలాంటి పరిస్థితులే కలిగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. గాలి తుఫాను వచ్చింది, అంతటితోనే ఆగిపోలేదు శ్రమ. ఎక్కడికి వెళ్ళాడు? 17వ వచనములో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండి ఒక మత్స్యము, ఒక తిమింగలము మింగివేసింది. జాగ్రత్తగా గమనించాలి. ఒక మాటలో చెప్పాలంటే యోనా ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అవస్థలో ఉన్నాడు. అవస్థ లేక శ్రమ. ఒక మాటలో చెప్పాలంటే తాను ఎక్కడ ఉన్నాడు అంటే ఒక చేప కడుపులో లేక ఒక తిమింగలం యొక్క కడుపులో తాను ఉండవలసి వచ్చినది. ఈ చేప కడుపులో ఉన్న యోనాకు గాలి లేదు, ఊపిరి ఆడట్లేదు. భూమి మీద ఉన్నంత గాలి అక్కడ లేదు తరకు. చేప కడుపులో తాను గాలి లేనివాడుగా, ఊపిరి లేనివాడుగా ఉన్నాడు. గాలి పీల్చుకోవడానికి కూడా ఏమాత్రము అవకాశం లేని భయంకరమైన శ్రమలో ఉన్నాడు.
వీళ్ళని గమనించాలి. నిర్మలమైన గాలి తనకు దొరుకుట లేదు, ఆహారము కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు, భోజనము లేదు. కానీ ఒక చేపకు భోజనముగా మారిపోయాడు. తనకు ఆహారము లేదు. ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులు? 3 దినాలు. త్రాగడానికి నీళ్లు కూడా లేవు. ఇంకో మాటలో చెప్పాలంటే తాను తిరగడానికి అక్కడ స్థలము కూడా, అంటే తిరిగితే అక్కడే తిరగాలి తప్ప బయటికి వచ్చి మనిషి 3 రోజులు ఒకే చోట ఉండాలంటే ఉంటాడా? మాట్లాడు. 3 రోజులు మీటింగ్ పెడితే కొంతమంది చివరి వరకు కూర్చుంటున్నారు. దేవుడు వారిని దీవించును గాక. దేవుని సన్నిధిలో కూర్చోవడం మంచిది. దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటారో, దేవుని యొక్క ఎలా ఉన్నా భక్తిగా కూర్చుంటారో అలా కూర్చోవడం మంచిది. అది ఆశీర్వాదం. గమనించాలి ప్రియులారా, 3 దినాలు బయటికి వచ్చే పరిస్థితి లేదు. తిరగడానికి లేదు, నడవడానికి లేదు, వేరే ఖాళీ స్థలము లేదు. ఓ మాటలో చెప్పాలంటే తాను అవస్థలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెప్పండి గట్టి. అవస్థలో ఉన్నాడు. ఇంకో మాట ఏమిటంటే ఆ చేపకు కూడా అవస్థేనట. యోనాను తిరిగినందుకు చేపకు కూడా అవస్థే. ఏమిటి? దేవుడేమో నువ్వు జీర్ణం చేసుకోవద్దన్నాడు. ఓ మాటలో చెప్పాలంటే యోనా ఉపవాసమే. చెప్పండి అమ్మాయ్యా, చేప కూడా ఉపవాసమే. చేప కూడా తినడానికి, జీర్ణం చేసుకోవడానికి లేదు. దేవుడు ఆజ్ఞించాడు, నీవేం చేయొద్దు అన్నాడు. జాగ్రత్త, వాడు నా సేవకుడు, నా కుమారుడు, నీ వారిని మింగివేశావు, కానీ జీర్ణం మాత్రం చేసుకోవద్దు. ఒకవేళ తినేటప్పుడు జాగ్రత్తగా, మింగేటప్పుడు జాగ్రత్తగా మింగు. నీ పనులు తగ్గితే కూడా వారి గాయమవుతుంది. ఎంత గొప్ప దేవుడు మీరు గమనించాలి. భయంకరమైన విపత్తులు. అందుకే అంటాడు కదా 2వ అధ్యాయంలో తనంటాడు, నేను ఉపద్రవములో ఉన్నాను, నేను భయంకరమైన ఉపద్రవములో, నేను శ్రమలో ఉన్నాను, పాతాళ గర్భములో ఉన్నాను అంటాడు. యోనా ఉపద్రవములో ఉన్నాడు, పాతాళ గర్భములో ఉన్నాడు, అగాధములో ఉన్నాడు. చీకటి, మత్స్యం యొక్క కడుపులో వెలుగుందా? చీకటి, చీకటిలో ఉన్నాడు. ప్రవాహ జలములలో ఉన్నాడు, అంటే సముద్రములో ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే వెలివేయబడ్డాడు. వాళ్ళందరూ చీట్లు వేస్తే యోనా మీదకి చీటి వచ్చింది. యోనాను వారందరూ ఏం చేశారు? బయటికి విసిరి పారవేశారు. ఓడలో వెలివేయబడిన వారిగా ఉన్నారు. దేవుని ఆజ్ఞ అతిక్రమించినందుకు ఎన్ని కష్టాలు వచ్చాయో యోనా. నీవు కూడా దేవుని మాట వినకపోతే నీ జీవితంలో నీవు ఎన్ని కష్టాలు పడాలో, అవస్థలు పడాలో, ఉపద్రవంలోనికి వెళ్ళాలో. అక్కడ ఆ శ్రమకు ఏమి చేయించు ఉన్నాడు అంటే కేకలు వేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అయ్యా నేను శ్రమలో ఉన్నాను అని కేకలు వేస్తూ ఉన్నాడు. తన ప్రాణాంతములో ఉన్నాడు. ప్రాణం పోయేంత పరిస్థితి, ఊపిరాడక. గడియలు మూయబడ్డాయి, భూమి యొక్క గడియలు మూయబడ్డాయి, గొల్లెములు వేయబడి ఉన్నవి. బయటికి రావడానికి, భూమి మీదకి రావడానికి అవకాశము లేని పరిస్థితిలో ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, అడుగు లేక కూపములోనికి దిగిపోయాడు. 3 దినాలు ఆహారము లేనందున ఏమైపోయాడంటే మూర్ఛిల్లిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. ఈ శ్రమంతటికి కారణం ఒకటే,
దేవుడు అప్పగించిన బాధ్యతను విడిచిపెట్టి లేక దేవుడు చెప్పిన మాట వినకుండా తను వేరే మార్గంలోనికి వెళ్ళాడు కనుక ఎన్ని అవస్థలకు కారణం. నీ జీవితంలో కూడా ఏవైనా శ్రమలు, ఇబ్బందులు, అవస్థలు వచ్చినప్పుడు ఒకసారి నువ్వు పరీక్ష చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఎందుకు నాకు ఈ శ్రమ? ఎందుకు నాకు ఈ అవస్థ? నేను దేవుని మార్గంలో సరిగా లేనేమో, దేవుని మాట ప్రకారంగా నేను నడుచుటలేనేమో అని ఒక్కసారి నీకు నీవుగా ఆలోచన చేయాలి. నీవు ఆలోచన చేయనంత కాలము నీవు శ్రమలే అనుభవించాలి. అయితే యోనా తెలుసుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే చాలా మందికి శ్రమలు ఎక్కువైపోతే దేవుని విడిచిపెట్టారు. యోనా ఇప్పుడు శ్రమలో ఉన్నాడు. దేవుని ఏం చేయాలి? దూషించాలా? దూషించకూడదా? దూషించాలి. ఎందుకయ్యా నాకు ఇలా చేసావు? ఎందుకయ్యా నాకు ఇంత శ్రమ పెట్టావు? మనం అంటాం, నీవంటావు, నేనంటాం. ఏదైనా శ్రమ వస్తే ఎందుకయ్యా నాకు ఇంత శ్రమ, ఎందుకయ్యా నాకు ఇంత బాధ, ఎందుకయ్యా నాకు ఇంత కష్టం పెట్టావు అంటారు కొంతమంది. దేవుడు నాకు ఎంత కష్టం పెట్టాడు అంటారు కొంతమంది. కానీ అలాగనలేదు యోనా. తాను చేసేది తప్పని తెలుసుకున్నాడు. ఆ శ్రమలో తానేం చేయించు ఉన్నాడంటే దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. ఏం చేస్తున్నాడమ్మయ్యా? ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయములో 1వ వచనము నుండి ఆ మత్స్యము కడుపులో, ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్న యోనా యెహోవాను ఇలాగున యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఉపద్రవములో ఉండి, అయ్యా దేవా, నేను ఉపద్రవములో ఉన్నాను. యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలవేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచుదను అనుకుంటుని ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. శ్రమలో దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. శ్రమలలో దేవుని మీద విసుగుదల చెందకూడదు. విసుగు అనేది చాలా ప్రమాదమైనది. అపార్థం అనేది చాలా ప్రమాదమైనది. కొంతమంది దేవుణ్ణి అపార్థం చేస్తుంది. దైవజనుడు కీర్తన పాడుతూ అన్నారు, చేసుకొనరాదు అపార్థము, చేసుకొనరాదు
దేవుని నపార్థము చేసి కొనరాదు. కష్టము వచ్చిన గాని నష్టము వచ్చిన గాని ఇష్టము లేక పోని ప్రస్తుడవైనను గాని స్రస్తాననుట మేలా నీ దృష్టికి ఇది అన్నవీలా గానా చేసి కొనరాదు అపార్థము చేసి కొనరాదు. చెప్పండి, దేవుని ఏం చేసుకోకూడదయ్యామా? అపార్థము చేసి. ఏ కష్టం వచ్చినా దానికి నీవే కారకుడు అనుకోవాలి. ఏ శ్రమ వచ్చినా దానికి నీవే కారకురాలు అనుకోవాలి తప్ప దేవుడు దేనికి కారకుడు కాదు. కష్టాలకు దేవుడు కారకుడు కాదు. ఇబ్బందులకు దేవుడు కారకుడు కాదు. ఇక్కడ పాడుచూ ఉన్నాడు, ప్రార్థనలకించినను ప్రార్థన వినకుండినను వ్యర్థమైపోయినను అర్థము కాకుండినను సాధకపరచుము గాని అపార్థము చేయుట హాని గానా చేసి కొనరాదు అపార్థము చేసి కొనరాదు. ప్రార్థనలకు ఇచ్చిన ప్రార్థన వినకపోయినా ఒక్కోసారి మన జీవితం మనకు అర్థము కాదు అంటూ ఉంటారు. ఏం చేయాలో మాకు ఏను ಮಾಡಬೇಕು ನಮಗೆ ಏನು తెలుగులో అంటారు ఏం చేయాలో మాకు తోచట్లేదు అంటారు. కన్నడలో ఏమంటారు? చెప్పండి అమ్మాయి, ఎవరైనా బాగా చెప్పగలిగిన వారు ಏನಂತಾರೆ? ನಾವು ಏನು ಮಾಡಬೇಕು, నమగేను అర్థ ఆగుదిಲ್ಲ. ఏం చేయాలి? మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. అయితే దేవుని అపార్థం చేసుకోవద్దు. యోనా దేవుని దూషించట్లేదు. శ్రమలో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి అయ్యమ్మా? మొరపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. నాదు ప్రాణము తల్లడిల్లగా ఊదిగంతము నా నుండి వేగా నాదు ప్రాణము తల్లడిల్లగా ఊదిగంతము నా నుండి వేగా మొరపెట్టు చుండినికిగా మొరపెట్టు చుండినికిగా నీ కొరకి నీ వెదకిన దేవా నాకొకసారి కనిపించరావా. నీ కొరకి నీ వెదకిన దేవా నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకి నీ వెదకెను దేవా నాకొకసారి కనిపించరావా. వెదకిన దేవా నాకొకసారి కనిపించరావా. మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకో. దేవుని అపార్థం చేసుకోవద్దు. దేవుని దూషించవద్దు. యోనా ప్రార్థన చేస్తుంది. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు.
అంటున్నాడు కదా, నేను ఉపద్రవములు ఆయనకు ప్రార్థన చేయగా మొరపెట్టగా ఆయన నా ప్రార్థనను అంగీకరించాడు, ఆలకించాడు. నా మొర దేవుడు విన్నాడు, నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ భయంకరమైన ఉపద్రవములో నుండి దేవుడు నా ప్రార్థన విని చివరికి ఏం చేస్తాడు? ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. ఏమని? నా కుమారుని తీసుకొని వచ్చి నినివే ఒడ్డున కక్కిని తప్పించుకొని వెళ్ళాలనుకున్నాడు. వేరే మార్గములో వెళ్ళాడు, నా ఆజ్ఞ అతిక్రమించాడు. అందుకే తన జీవితంలో ఈ శ్రమ వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే తీసుకుని వచ్చి క్షేమముగా బయటికి వేసి. శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏమిటంటే అది దేవుని ఆజ్ఞను బట్టి చేసింది. కానీ ఈ మత్స్యము, ఈ తిమింగలమట తనకు ఇష్టము కాని ఆహారాన్ని బయటికి ఇచ్చి కక్కేస్తుంది. ఇష్టము కాని ఆహారంగా లేడు ఇక్కడ. ఎవరి ఆజ్ఞతో మింగివేయబడ్డాడు? దేవుని ఆజ్ఞ ప్రకారం. ఇష్టం లేని ఆహారం అయితే ఏం చేసిందో నమిలేసి ప్రాణం లేకుండా బయటకు కక్కేసింది. ఇష్టం లేని ఆహారాన్ని ఈ తిమింగలాలు బయటకు వచ్చి కక్కి వేస్తాయని పరిశోధకులు కనుక ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఈ మత్స్యము లేక ఈ తిమింగలము, ఈ చేప యోనాను బయటికి కక్కివేసింది. అంటే తన యొక్క శ్రమలో నుండి దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత రెండవసారి మరలా బాధ్యత అప్పగిస్తున్నాడు. మొదటిసారి బాధ్యత వెళ్ళి తిప్పలు పడ్డాడు, అంటే కష్టాలు తెచ్చుకున్నాడు. దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళకుండా వేరే మార్గంలో వెళ్ళి ఇన్ని బాధలు పడ్డాడు. అందుకే నీ జీవితంలో కూడా దేవుడి మార్గంలో నడువు. నీ సొంత జ్ఞానంతో నడవాలనుకుంటావా? చాలా మంది అలాగే నడుస్తూ ఉంటారు, అలాగే నడుస్తూ ఉంటారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది అంటారు, మేమేం చేసినా మాకు ఎదురవుతుంది. నీ ఆలోచనతో, నీ జ్ఞానంతో, నీ బలముతో వెళ్ళావంటే నీకు ఎదురయ్యేది. కనుక ప్రియులారా, రెండవసారి మరలా బాధ్యత అప్పగిస్తుంది. రెండవసారి యొక్క బాధ్యత ఏమిటి? 3వ అధ్యాయం 4వ వచనములో, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఇక్కడ విధేయుడైపోయాడు. ఇప్పుడు అసలు అవిధేయుడిగా కనబడ్డాడు. దేవుని మాటకు అవిధేయుడిగా ఉన్న యోనా ఇప్పుడు ఏమయ్యాడు? అర్థమవుతుందా మాయా? ఏమయ్యాడు? ఎప్పుడొచ్చింది విధేయత? ఎప్పుడొచ్చింది చెప్పండి విధేయత? అన్ని తిప్పలు పడిన తర్వాత, బాధలు పడిన తర్వాత, కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు వచ్చింది విధేయత. ముందే విధేయుడిగా ఉంటే ఇన్ని పరిస్థితులు ఉండవు కదా. ఉండడు. మనిషి నైజం అది. ముందే ఉండడు కదా. మరి నేను గొప్పని, నేను జ్ఞానవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నాకు ఆరోగ్యం ఉంది, నేను అలాగా ఇలాగా అని తన యొక్క మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు కదా. కనుక ప్రియులారా, ఇప్పుడు విధేయుడైపోయాడు. అప్పుడు ప్రకటించమంటే ప్రకటించలేదు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? అయ్యో నినివే పట్టణస్థులారా, దేవుడు నాతో చెప్పాడు, మీకు ఉపద్రవం వస్తుందని చెప్పాడు.
మీ యొక్క పట్టణము నాశనం అయిపోతుందని దేవుడు చెప్పాడు. అయితే నేను దేవుని మాట ధిక్కరించి తర్షీషుకు వెళ్ళుచూ ఉండగా నేను చాలా శ్రమను పొందాను. ఇదిగో నేను మరలా దేవుని ద్వారానే బయటికి వచ్చి ఆ తిమింగలం యొక్క కడుపులో నుండి చచ్చిపోవలసిన నేను బయటికి వచ్చి మీకు చెబుతున్నాను, దేవుని మాట వినండి, దేవునికి భయపడండి, మీ పాపాలు విడిచిపెట్టండి అని ప్రకటన చేయగా వారందరూ ఒకే ప్రసంగానికి మారిపోయారు. చెప్పకపోతారు. మనం మారడానికి ఎన్ని ప్రసంగాలు కావాలో, అవునా? ఎన్ని ప్రసంగాలు విన్నా బయటికి వెళ్ళిన తర్వాత మామూలే. ప్రసంగం వినేంత వరకే ప్రసంగం. 3 రోజులు ఎంత బలమైన వాక్యాలు, ఆ దైవ సేవకుని మరుగు చేసి ఎన్ని మర్మమైన మాటలు దేవుడు తన సేవకుల ద్వారా వినిపించాడు. గది అనే మాట, గదిలో మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలో, దేవుని మహిమ, ఆ మహిమను మనం చూడాలంటే దేవుల్లో ఉండాలి, బండ మీద ఉండాలి అని మర్మమైన వాక్యములను దేవుడు వినిపించాడు. ఎన్ని బోధలు వింటున్నాం, ఎన్ని బోధలు వింటున్నాం, ఎన్ని బోధలు. ఎన్ని బోధలు విన్నా కొందరు మారరు. 3 రోజులు మీటింగ్స్ అంటే మాటలు కాదు, ఎంత సొమ్ము అలాగున ఖర్చు అయిపోతుంది. ఆ భారం, ఆ బాధ్యత సేవకునికి తెలుసు. ఎందుకంటే ఆ భారం మీద ఉన్నది కదా. తప్పకుండా మనము ప్రతి సంవత్సరం సభలు చేయాలి. కడవరి దినాల్లో ఉన్నాం, ఇంకా ఎక్కువగా మనం ప్రకటన చేయాలి, బోధలు చేయాలి. గమనించాలి ప్రియులారా, యోనా వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటించగానే ఏమైనది అంటే, ఆ నినివే యొక్క పట్టణంలో ఉన్న నినివే వారందరిని దేవుడు వారు ఉపవాస దినమును చాటించి వారు మారు మనస్సు పొందడాన్ని బట్టి జరిగినది ఏమిటి అనంటే, దేవుడు పంపిస్తానన్న కీడు దేవుడు మరలా వెనక్కి తీసుకున్నాడు. చెప్పరు. నీవు మారు మనస్సు పొందితే, నీ కఠిన మనస్సును మార్చుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే, ఆయన చేసే కార్యం ఏమిటంటే నీకు రాబోయే కీడు. మా వినాలు జాగ్రత్తగా, నీకు రాబోయే కీడు. పోయిన ఆదివారం ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఒక కీడు జరుగుతుందన్నట్లుగా ప్రభు చూపిస్తున్నా. వెంటనే నేను గుర్తుందా, పోయిన వారం అందరితో ఏం చేయించా? ప్రార్థన చేసి వెంటనే దేవుడు
వారి మొరవిని ఏం చేస్తున్నాడు? వారినమా విడిపిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వారిని శిక్ష నుండి చేస్తానన్న కీడు చేయక దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు. నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చెప్పలు కొడతాం. కీడు చేస్తానని చెప్పింది దేవుడే, ఇప్పుడు చేయనని చెప్పేది కూడా దేవుడే. ఇప్పుడు మనోనికి ఇది నచ్చలేదు. చెప్పండి, ఎవరికి? యోనాకు నచ్చలేదు ఇది. ఫస్ట్ ఏమో నాశనం చేస్తానని చెప్తే, ప్రకటించమని చెబుతీవి, ప్రకటించాను. నాకు తెలుసు నీవు జాలిగల దేవుడు అని, నీవు కృపామయుడు అని. ఆ మాట కూడా అంటాడు కదా. నీవు కనికరము గల వాడవని, నీవు కన్నీళ్లు కాడిస్తే కడిగిపోతావని నాకు ముందే తెలుసయ్యా. తప్పు చేసినోడు చావాలి, వాడు నాశనం అయిపోవాలి అనేది యోనా బుద్ధి, యోనా ఆలోచన. మన ఆలోచన కూడా అదే కదా. అయ్యా చెప్పండి, ఆడంత చేశాడు అలాగే సవాలంటామా? అంటామానమ్మా? వాడు ఇలా చేశాడు అలా చేశాడు, వాడికి ఇది బాగా వచ్చిందంటామా? మానవుని యొక్క నైజం దేవుడు లాంటి వాడు కాదు. ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో వాక్య పట్టణంలో ఒక మాట, అది యోనాను గురించి వచ్చినట్టుగానే వచ్చింది. మొదటి వచ్చింది చదవండి ఒకసారి. 30వ సంకీర్తన 1-2 వచనాలు. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చెప్పలు కొడదాం. ఎవరు నిలవగలరు? ప్రతి మనిషి పాపి. ప్రతి మనిషిలో ఏదో తప్పు ఉంటుంది, ఏదో బలహీనత ఉంటుంది. కానీ ఎదుటి వారి తప్పులు మాత్రం
తప్పులించు వారు తండోపతండములు సమతప్పులెరుగరోయ్ అని యోమన యోగి గారు పాడారు పద్యం. తప్పులించేవారు తండోపతండములు కానీ తమ తప్పులు ఎరుగరు. యేసు ప్రభు ఏమన్నారు? నీ కంట్లో ఉన్న చెప్పండి దూలం తీసేసుకో. కానీ కంట్లో దూలం పెట్టుకొని ఏం చేస్తారట? అరే నీ కంట్లో నలుసు పడింది రా, నలుసు పెద్దదా దూలం పెద్దదా? మాట్లాడు. నలుసు పెద్దదా దూలం పెద్దదా? కానీ ఇక్కడ దూరం పెట్టుకొని అక్కడ ఏం కనపడుతుంది? ఇది కనపడట్లేదు. గమనించాలి, ప్రతి మానవుడు పాపియే, దేవుడు తప్ప. ఏదో బలహీనత, ఏదో పాపం ఉంటుంది. అయితే అందుకే ఇక్కడ రాయబడిన మాట, నీవు మానవులను పరీక్షించగా నీ ఎదుట ఎవడు నిలవగలడు? ఎవడు నీతివంతుడుగా నిలవగలడు? ఆయనను నీ ఎదుట ఏమి దొరుకును? క్షమాపణ దొరుకును. చెప్పలు కొట్టండి. నీ ఎదుట క్షమాపణ దొరుకును. నీవు క్షమించమని వేడుకుంటే. అందుకే దైవజనుడు ఒక కీర్తనలో పాడారు, ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. ఎవరిని? చెప్పండి గట్టిగా అయ్యామా. ఎంత పాపినైనా చేర్చుకో. ఈ నినివే వారు పాపులు, అలాగే నాశనం అయిపోవాలని యోనా. కానీ వారు తగ్గించుకున్నారు, వారు గోనెపట్టు కట్టుకున్నారు, వారు ఉపవాసం ఉన్నారు, వారు దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా మాకు తెలుసో తెలియక మేము చేసింది తప్పే, మీకు విరుద్ధముగా చేసిన మా పాపములను క్షమించయ్యా అని వారు మొరపెట్టగా ఆయన ఎదుట ఏమి దొరుకుతుందని నాకు చదువుకున్నాం? క్షమాపణ దొరుకుతుంది. క్షమించే దేవుడు ఆయన. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు, శిక్షించుటకు ఇష్టపడడు అన్నారు దైవజనుడు. మనం ఆరాధన చేసుకుంటాం కదా, ఏమని? శిక్షించుటకు నీవు ఇష్టపడదు. అంత చక్కగా ఆరాధన. అందుకే ఆరాధనకి రావాలి. ఆరాధనకి రాకపోతే మీ పాపాలు అలాగే ఉంటాయి. అయ్యగారికి రాస్తున్నారు ఏమని? గమనించాలి ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములు క్షమించుచున్నాడు. అందరి పాపములు క్షమించుచు ఉన్నాడు. ఎందును బట్టి? అపరిమితమైన ప్రేమను బట్టి. పరిమితి లేని ప్రేమది, కొలతలు లేని ప్రేమది, ఇంతని చెప్పడానికి వీలు లేని ప్రేమది. అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపములు క్షమించుచున్నావు అంటూ ఇక్కడ ఏమంటున్నారు? శిక్షించుటకు ఇష్టపడదు. ఏం చేయడంట? అమాయ చెప్పాలి. శిక్షించుటకు ఇష్టపడని దేవుడు. నేను శిక్షించాలి, పాపమును బట్టి శిక్షించాలి. కానీ పశ్చాత్తాపడ్డారు, దేవునికి మొరపెట్టారు కనుక ఆయన పంపించే శిక్షను ఇప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి? వెనక్కి తీసుకుని వద్దు, నేను నాశనం చేయను. 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూచి నచ్చలేదు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనని నీవు కటాక్షమును. ఇక్కడ బాగా వినాలి, దేవుని లక్షణాన్ని పొగుడుతున్నాడు ఇక్కడ. నీవు కటాక్షమును, జాలియును, నీలో జాలియు, బహుశాంతమును, నీవు బహుశాంతము గల, అత్యంత కృపగల దేవుడవయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేను ఇక బ్రతుకుట కంటే. ఇప్పుడు మనోనికి కోపం వచ్చింది, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, నాకు మరణము రావాలి, చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకని
బ్రతకనీయక బ్రతకనీయొద్దయ్యా, చంపుమని చంపుము అని యెహోవాకు మనవి చేసెను. యెహోవాకు మనవి చేస్తున్నాడు. ఇంత బాధ వచ్చిందో ఈయనకి, అంటే ప్రకటించడమే కష్టమైపోయింది ఈయనకి. ఏం చేయమంటున్నాడయ్యమ్మా? నన్ను చంపు, నాకొద్దు ఈ బ్రతుకు. బైబిల్లో చాలా మంది అలా ప్రార్థన చేస్తారు, చంపు 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 చంపమంటే చంపుతాడా దేవుడు? కొన్ని ప్రార్థనలు వినడు దేవుడు. మోసే కూడా అంటాడు, నన్ను చంపయ్యా అంటాడు, నా ప్రాణం తీసుకోయ్యా అంటాడు. గొప్ప ప్రవక్త ఏలియా ఎవరి ప్రార్థన చేస్తాడు? అయ్యా నన్ను చంపు, చాలిక నా జీవితం అంటాడు. యోనా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా చంపాలి ఏమంటున్నాడు? ఇక చాలు నా జీవితం, నన్ను చంపి. అయితే దేవుడు చంపలేదు, కానీ యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. యోనా, అందుకు యెహోవా, ఎందుకు నీవు అలా చేస్తున్నావు? నీవు కోపించుట న్యాయమా? నీ మనసు ఏమిటి? అందుకే చాలా సార్లు నాకు అర్థం కాదు, కొంతమంది మనసు అర్థం కాదు, విశ్వాసుల యొక్క మనసు అర్థం కాదు. కొంతమంది ఊరికేనే అపార్థం చేసుకుంటుంటారు. అలా మనసే అర్థం కాదు నాకు, దేవునికి అర్థం కాలేదు. ఇక్కడ అతని మనసు, యోనా మనసు ఏంటో దేవునికి అర్థం కాలేదు. అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏంటి నీకెందుకంత కోపము? ఆ మాట చదువు. అందుకు యెహోవా, అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని కోపించుట న్యాయమా అని అడిగెను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించును చూచెదనని ఆ నీడను కూర్చుని చాలు గద్దిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు కోపడుతున్నావు? ఏటికి నీ కోపం? కొన్నిసార్లు మనము కూడా కోపడుతూ ఉంటాం. దేవుని మీద కోపం, మనుషుల మీద కోపం, దైవ సేవకుల మీద కోపం, ఇంట్లో వారి మీద కోపం. తెలుగులో సామెత చెప్తారు, తన కోపమే తనకు చెప్పని గట్టిగా. తెలుగులో కూడా మంచి మంచి సామెతలు ఉంటాయి, నాకు రాదు కదా మరి. తెలుగులో మంచి మంచి సామెతలు ఉన్నాయి. తన కోపమే తనకు శత్రు. ఎక్కువ కోపం తెచ్చుకున్నావా, ఏదో ఒక రోజున అది నీకే ప్రమాదం. కోపపడుము గాని పాపము చేయొద్దు అంటాడు దేవుడు. ఒక్కోసారి కోపం వస్తుంది, కోపడు, కానీ ఏం చేయొద్దు? పాపము చేయొద్దు. కోపం వచ్చినప్పుడు కొంతమంది అంటారు, మాకు మంచి మాట రావంటారు, అదే పాపం. మా కోపం వస్తే మా నోటికి మంచి మాటలు రావు, చెడ్డ మాటలన్నీ ఇంగ్లీష్ అయిందే. కన్నడ భాష బరల్లవాగా ఏనేనో పడుతుంది, ఏనేనో భాష పడుతుంది. కనుక ప్రియులారా, కోపపడముగా ఏం చేయొద్దు? పాపము చేయొద్దు. యోనా కోపడుతుంటే దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకు కోపడుతున్నావు యోనా? ఎందుకు నీకు కోపడుతున్నావు? ఎందుకు నీకు కోపం? ఇక నేను దేవుడితో మాట్లాడేదొద్దు, ఇంకేమొద్దని చెప్పి మనోడు వెళ్ళిపోయి ఒక పందిరి వేసుకొని ఆ ఊరి బయట కూర్చొని ఆ ఊరికి ఏం జరుగుతుందో చూద్దామనుకుంటున్నాడు. అయితే దేవుడు అక్కడ ఒక గొప్ప పాఠాన్ని యోనాకు నేర్పుతున్నాడు. ఏమిటా పాఠము? దేవుడైన యెహోవా 11వ వచనం నుండి చదవమా? అయితే 10-11 చదివిలే. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను. ఇక్కడ యోనా ఆ కూర్చున్నప్పుడు అతని ముందు ఒక సొర చెట్టు పెరిగింది. తన కళ్ళ ముందే అలా మొక్కొచ్చి చదువు అక్కడి నుంచి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ముందరే పెరిగి ఒక్కసారిగా పెద్దదైపోయి యోనాకు ఏమొచ్చింది? ఆ చెట్టు ద్వారా నీడ వచ్చింది, హాయి అనిపించింది, నెమ్మది అనిపించింది. మరలేం చేశాడు దేవుడు? ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను, సంతోషపడ్డాడు, బాగా ఆనందించాడు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును
తొలచినందున చెట్టు వాడిపోయెను, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? ఆ చెట్టు చూచి, చెట్టు పచ్చగా ఉండి తల మీదకి నీడు వస్తేనేమో మనకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఇప్పుడేమో వాడ దెబ్బ తగలగానే ఏమొచ్చింది? మరలా బాధ వచ్చింది, కోపం వచ్చింది. మరలా అంటున్నాడు, బ్రతుకుట కంటే చచ్చుటే మేలు, సావే మేలు. ఎన్నిసార్లు అనుకుంటాం మనం? చచ్చుట మేలు. కొంతమంది చచ్చిపోతే అంత అయిపోతుంది, అస్సలు స్టార్ట్ అవుతుంది అక్కడ, తెలుసా? అది కొంతమంది పురుగుల మందు తాగుతూ ఉంటారు, ఉరేసుకుంటారు. మరి కొంతమంది కిరోసిన్, ఇప్పుడైతే కిరోసిన్ లేదు. నా చిన్నతనంలో మా ఊర్లో చాలా మంది కిరోసిన్ వేసుకొని చచ్చిపోయేవారు, కాల్చుకొని. అప్పుడు రేషన్ కిరోసిన్ వేసేవారు కదా, కిరోసినే కనపడట్లేదు. అవునా? వేస్తున్నారా ఇప్పుడు కూడా? కిరోసిన్ ఎందుకు? అప్పుడు కిరోసిన్ స్టవ్లు ఉండేవి. అప్పుడు పొయ్యి వెలగాలంటే ఫస్ట్ ఏం చేసేవారు? కొంచెం కట్టెల మీద, చెప్పండమ్మా తెలుగులో దాన్ని మేమేమనే వాళ్ళం, గబ్బు నూనె. ఏ నూనె? గబ్బు నూనె. దాని పేరు తెలుగులో ఏం పేరు? గబ్బు నూనె అంటే వాళ్ళు. కిరోసిన్ అది గబ్బు నూనె అని పిలుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గబ్బు నూనె వేస్తే ప్రియులారా, కొంతమంది ఏం చేసేవాళ్ళంటే భర్తతో గొడవపడి, ఇంట్లో గొడవపడి, ఇంకేం ఆలోచించకుండా ఆ గబ్బు నూనె తీసుకొని ఏం చేసేవాళ్ళు? వేసుకున్నాక పెట్టుకునేవాళ్ళు, కాలిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. మానవ యొక్క జీవితంలో అనేక సార్లు చనిపోవాలి. యోనా కూడా అలాగంటున్నాడు, నేను చచ్చుట మేలు. కనుక ప్రియులారా, యోనాకు దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. ఎందుకు అలాగని అనుకుంటున్నాడు? అందుకే మన జీవితంలో కూడా దేవుడు మనకు అనేకమైన పాఠాలు నేర్పించేవాడు మన దేవుడు. నేను చచ్చిపోతానంటే చంపే దేవుడు కాదు. ఒక రోజున మా అక్క, అప్పుడు ఇంకా మా అక్కకు వివాహం కాలేదు, మా పెద్దమ్మ వాళ్ళు దాన్ని ఏమంటారంటే వాళ్ళు పెట్టిన దాన్ని గూగూడు కులాయి స్వామి అంటారు. ఆయన ఏ స్వామి? గూగూడు కులాయి స్వామి ఆయన పేరు. ఇల్లు ట్రాక్టర్ తీసుకొని, ఈ ఆటను తీసుకొని వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు ట్రాక్టర్ బోల్తా పడింది, యాక్సిడెంట్ అయింది. అమ్మ అక్కకు కూడా ఇక్కడ చెవు కట్ అయింది, మా అమ్మకు దెబ్బలు తగ్గింది. నేను వెళ్ళలేదు కాదు. వచ్చినాక వాళ్ళందరూ అంటున్నారు, ఏమంటున్నారంటే వాళ్ళ దేవుడికి వాళ్ళు ఏదో తప్పు చేశారు, సరిగా చేయలేదు, మొక్కుకున్నది సరిగా చేయలేదు, అందుకే ఇలా జరిగింది. అంటే సరిగా చేయకపోతే చంపేస్తాడా? చెప్పండి. మన దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు చస్తానన్నా కూడా నీకు పాఠమే నేర్పిస్తాడు. వద్దు, ఎందుకు చస్తావు? యోనా పలుమార్లు చనిపోతానంటుంటే దేవుడు యోనాను శాంతపరుస్తూ ఉన్నాడు. నీవెందుకు చనిపోతావు? నీకెందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి ఏమని పాఠం నేర్పిస్తున్నాడు? చదువమ్మా. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే నేను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి
ఈ సొర చెట్టు విషయంలో సొర చెట్టును చూచి విషయములో నీవు విచారణ విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినవే మహాపట్టణమును విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. చెప్పండి కొడుకు మాటలు చెప్తున్నా బాబు.